వెల్కమ్ టు వనజ నాగండి. చూడండి, నేను అమెజాన్లో ఒక మిక్సర్ గ్రైండర్ తెప్పించాను. దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను కొన్నదాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. చాలా బాగుందండి ఈ మిక్సీ. దీనికి 4 జార్లు ఇచ్చాడు. 1000 వాట్స్ అండి. ఇక్కడ చూడండి, కనపడతా ఉంది కదా, ఇది మీకు 1000 వాట్స్ అని. ఇలా అన్నీను మనము పప్పులన్నీను పొడి చేసుకోవచ్చు. లేకపోతే పసుపు కానీ, ఎండుమిర్చి కానీ, అలా కారపొడి అన్నీ కూడా వీటిలో మనము పొడులు చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క దానికి సపరేటు జార్లు అవి ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, అక్కడ తీసి పెట్టాను నేను జార్లు. మళ్ళీ ఇవి కూడా తీస్తున్నాను. ఓ బుక్లెట్ ఇచ్చాడు, దీన్ని ఎలా వాడుకోవాలి మనము ఏమీనని. సహజంగా అన్నిట్లోనూ అలాగే ఇస్తారు కదండి. ఇంకొక పేపర్ కూడా ఒకటి, పాంప్లెట్ లాంటిది ఒకటి ఇచ్చాడండి. దాన్ని కూడా చూసి మనము ఎలా వాడుకోవాలో ఏమో మనము చూసుకోవచ్చండి. ఇది చూడండి, పచ్చడి చేసేది. తర్వాత మామూలు డ్రై, ఇది 2 జార్లు ఒకటి మీద ఒకటి ఉంచాను నేను. ఇది చూడండి, పచ్చడి జారు. ఇలా ఈ మూతకు 4 క్లాంపులు ఇచ్చింటాడండి. ఈ 4ను మనం ఇలా తీసేసి చేసుకోవచ్చు. సింగిల్ బ్లేడ్ ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పచ్చడి. మనం వేసేదే తడవండి, అంత తొందరగా అవుతుంది. నేను ఇంకా వేరే మిక్సీ కూడా వాడాను, బట్ నాకు ఇది చాలా నచ్చిందండి. ఇంకోటి ఏమంటే, నేను సొంతంగా కొన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ కంపెనీకి కానీ దీనికి కానీ ఏమీ సంబంధం లేదండి. వీడియో నేను కొన్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, ఈ పైన మూత తీసి మనం నీళ్ళు అవి వేసుకోవచ్చు. దాంట్లోకి జార్లోకి వేయాలంటే ఫుల్ మూత ఏం తీసే పని ఉండదు. పైన చిన్న మూతను మాత్రం తీసామంటే మనము నీళ్లు పోసుకోవచ్చండి దాంట్లోకి కావాలంటే. ఇది ఇంకో జారు. దీంట్లో కూడా మనము డ్రైది వేసుకోవచ్చు, తర్వాత వెట్టు వేసుకోవచ్చండి. దానికంటే పెద్ద సైజ్ అండి ఇది. చూడండి, దీంట్లో కూడా సింగిల్ బ్లేడు, బట్ కొంచెం లిటిల్ చేంజ్ ఉందన్నమాట బ్లేడు. ఇది కూడా మనము అంత పొడులు అవన్నీ కూడా చేసుకోవడానికి మనము వాడుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు బాక్స్ తీస్తున్నాను చూడండి. ఈ బాక్స్లో కూడా జార్లు ఉన్నాయండి, అవి చూపెడతాను మీకు నేను. చూడండి, ఇది మెయిన్ మోటారు అదండి. చాలా బాగుందండి ఈ బాడీ, చాలా హెవీగా ఉంది. ఆ కింద తట్టు ఇవి ఇచ్చాడు, క్లాంప్ లాగా రబ్బర్ది, బాగా కూర్చుంటుంది, కదలదు మిక్సీ. చాలా బాగుంటుంది. ఇది కార్డ్ అండి, మనం మామూలుగా దీంట్లో పెడతాం కదండి, ప్లగ్లో పెడతాం కదా, అదండి ఇది. చూడండి, దానికే అటాచ్ ఉంటుంది. మామూలుగా మిక్సీకి తెలుసు కదా మీకు, అన్ని మిక్సీలకు ఉన్నట్టే దీనికి కూడా ఉందండి. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను నేను, ఆ కవర్లో ఉండిన దాన్ని. ఇది ఇంకో జార్ అండి, పెద్ద జారు దానికంటే కూడా. 4 జార్లు ఇచ్చాడండి, బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుందండి. మనకు అన్ని జార్లు కూడా బాగా పని చేస్తుందండి. మనకు చాలా ఇష్టమైందండి నాకు. అందులో కొత్తది కదా, చాలా ఖుషీగా ఉందండి వేయడానికి. నేను దీంట్లో కరివేపాకు పొడి వేశాను, మామూలు ఇవన్నీ కూడానండి, ఇడ్లీ పిండి అన్నీ దీంతోనే రుబ్బుతున్నాను నేను. గ్రైండర్ ఉన్నా కానీ నేనంతా దీంట్లోనే చేస్తున్నాను. ఈ క్లాంపులు చూడండి, ఇలా 4 వైపులు క్లాంపులు వేసేస్తే ఈజీగా మనము తీసుకోవచ్చు, వేయచ్చు. క్లాంప్ చూడండి, చాలా సాఫ్ట్గానండి. ఎక్కువ కష్టపడే పని ఉండదు, ఎక్కువ మనం ప్రెస్ చేసే పని ఏమి ఉండదు. ఊరికే అలా అన్నామంటేనే పడిపోతుందండి. అలాగా ఇందాక దానికి చెప్పాను కదా, అలాగే మీరు నీళ్ళు అవి ఏమైనా వేసుకోవాలంటే పైన ఈ మూత తీసి ఇందులోపల మనము వేసుకుని రుబ్బుకోవచ్చండి. ప్రతిసారి మనం ఈ ఫుల్ మూతనేమి తీసే పని ఉండదు. చూడండి, చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, హెవీగాను ఉంది. ఇప్పుడు అది అన్బాక్స్ చేసా కదా, ఇంకో బాక్స్లో ఉండేదాన్ని కూడా తీసి మీకు చూపిస్తున్నాను నేను. ఇలా చాక్తో కట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇంకో బాక్స్లో ఉండేదాన్ని తీస్తున్నాను. దీంట్లో ఇది పెద్ద జారేనండి, ఇది కూడాను బ్లెండింగ్కు దానికి ఉపయోగించుకోవచ్చు మనము. చూడండి, ఎంత పెద్దగా ఉంది. మామూలు కొన్ని మిక్సీలో జ్యూస్కి వస్తుంది కదండి, అలాంటిది ఇది, కానీ పెద్దదండి ఇది కూడా జారు. దీంట్లోనూ మనము బ్లెండ్ చేసుకోవడానికి దానికి ఉపయోగించుకోవచ్చు. సేమ్ అదే ప్రొసీజర్ అండి, అదే దీనిలాగానే ఉంటుంది హ్యాండ్లు అవి, కాకపోతే మనకు పెద్దగా ఉంటుంది అన్నమాట. సో దానికి రెండిటికి అలాగే ఉంటుంది మూత. అది ఒకదానికి ఏమంటే జ్యూసర్ అండి,
ఆ పైన ఇది మూత తీసినామంటే మనం తెలుస్తుంది జ్యూసరు ఎలా వాడుకోవాలి ఏమీనని. ఇది చూడండి, ఇది కనపడతా ఉంది కదా మీకు. ఇప్పుడు దీని లోపల జ్యూసర్ ఉందన్నమాట, రైట్ సైడ్ ఉండే దాంట్లో. తీసి చూపిస్తాను మీకు నేను. సేమ్ దీనికి కూడా పైన మూతలు 4టికి ఒకటే రకంగా మూతలు వచ్చినాయండి ఇవి. చూడండి, హ్యాండ్లు చాలా మంచిగా, హ్యాండ్లు కూడా గట్టిగా ఉంది. చూడండి, ఇలా ఉంటుందన్నమాట జ్యూసరు. దీని లోపలికి మనం పీసులు చేసి వేసేసామంటే ఆటోమేటిక్గా జ్యూస్ ఫుల్ ఇదైపోతుందండి. చాలా బాగా అవుతుంది జ్యూస్ కూడా. అది చేశాను నేను, కాకపోతే ఆ వీడియో అంత లెంత్ అవుతుందని అది ఇంత పెట్టలేదండి నేను. ఇప్పుడు మరి దాంట్లోకి మనము కడిగి క్లీన్గా తుడిచి చేసి ఆరబెట్టుకుని పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇంకోటి ఏమంటే ప్రతిరోజు మనం జ్యూసులు అవి చేయం కదండి, వేరేటివి రుబ్బేది మిక్సీ వేసుకోవడం అవి చేస్తాం. కాకపోతే ప్రతిరోజు జ్యూసులు ఏం చేయం కదండి. ప్రతిరోజు జ్యూసులు చేసే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇది. చూసారా, 4 జార్లు ఇచ్చాడు. చాలా బాగుందండి ఇవి. మెటీరియల్ కూడా బాగుంది. కంపెనీను మంచి కంపెనీనండి. మీకు తెలిసి ఉంటుంది, ఓసారి ఎక్కడో కనపడి ఉంటుంది ఏ కంపెనీ ఇదినని. మీరు గమనించింటే ఆ కంపెనీ పేరు పెట్టండి నాకు కామెంట్లో. ఎంతమందికి ఇది కనపడిందో నాకు అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగుంది. సెట్ చూస్తుంటేనే ఖుషి అవుతుందండి మనకు. ఇంకా ఒక బ్లేడు, ఎక్స్ట్రా బ్లేడ్ ఇచ్చాడండి. ఆ ఎక్స్ట్రా బ్లేడ్ పెట్టుకోవచ్చు. ఇది దానికి స్పాచులా ఇస్తాడు కదండి, మనము ఒక దాంట్ లోపలది ఇది దాన్ని స్క్రూలాగా తీయడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత లోపల కలిగి పెట్టడానికి కూడా దాన్ని మనము గరిటెలాగా దాన్ని స్పూన్కు దీనికి చాకుకు మధ్యలో ఉంటుందండి, అలా షేప్ అది, దాన్ని వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఊరికే వేసి నేను ఆన్ చేశాను. కలర్ కూడా చాలా నచ్చిందండి, మాపుకు తాళ్తుంది. చూడండి, ఇంతకంటే కొంచెము పెద్ద జారు ఉంది కదా, దాంట్లోకి నేను కరివేపాకు పొడి చేస్తున్నాండి, డ్రైది. చాలా బాగా అయిందండి. దీంట్లో కూడా అంతే, కొద్దిగా ఊరికే కనీసము మనకు నిమిషం కూడా టైం అక్కర్లేదండి, అంత తొందరగా అయిపోతుందండి, సెకండ్స్లోనే అయిపోతుంది పని. ఇలా నేను అంతా దాంట్లోకి ఫిల్ చేసి మరి దాన్ని మూత పెట్టేశాను. ఇప్పుడు చూడండి, మిక్సీ జార్లోకి వేసాను నేను. ఆల్రెడీ మిక్సీ వేసింది అయింది. ఇక్కడ చూడండి ఎంత తొందరగా అయింది అంటే ఇంకా అంత బాగా అయింది కూడానండి. చాలా నున్నగా అయిపోయిందండి. మీ అన్బాక్సింగ్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరందరూ కూడాను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.